ప్రశాంతమైన పహల్గాం, అందమైన కాశ్మీరం. కానీ ఇప్పుడు ఉద్రిక్తతలతో నిండిపోయింది. యుద్ధ మేఘాలు ఎల్ఓసి వ్యాప్తంగా కమ్ముకున్నాయి. ప్రత్యర్థి దేశం సీజ్ ఫైర్ ఉల్లంఘనలతో మన సేనలు తిప్పికొడుతుండటంతో బంకర్లు క్రమక్రమంగా తెరుచుకుంటున్నాయి. అయితే భారత్ ప్రత్యక్ష యుద్ధానికి దిగక ముందే పరోక్షంగా దాయాదిపై ఒత్తిడి పెంచుతూ వస్తోంది. పాకిస్తాన్పై భారత్ అనేక నిషేధాలు, ఆంక్షలు విధించింది. వీటిలో 7 రకాల ఆంక్షలు ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక మనం ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. నెంబర్ 1, సింధు జలాల ఒప్పందం రద్దు. ఎప్పుడైతే దాడి జరిగిందో వెంటనే తీసుకున్న నిర్ణయం ఇది. ఫస్ట్ నిర్ణయం ఇది భారత్ తరఫు నుంచి. 1960 నాటి నీటి పంపిణీ ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. దీనివల్ల పాకిస్తాన్కి సింధు నది వ్యవస్థ నుండి నీటి సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇక పాక్ జీడిపిలో 35% వ్యవసాయాధారితమే. దీంతో సింధు నది జలాలు ఆ దేశానికి ఎంతో ముఖ్యం. కానీ మరి ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయంతో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. దీనివల్ల 2 నెలల పాటు ఆహారాన్ని నిల్వ చేసుకోవాలంటూ పాక్ ప్రభుత్వం పీఓకేతో పాటు సింధు నది పరివాహక ప్రాంతాల వారికి ఇప్పటికే చెప్పింది కూడా. ఇక సెకండ్ డిసిషన్ చూద్దాం. అటారీ వాఘా బోర్డర్ని మూసేసింది. సరిహద్దులో ఉన్న ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ని మూసేసి దీని ద్వారా వాణిజ్యం అండ్ ప్రయాణాన్ని కూడా నిలిపివేశారు. ఇక థర్డ్ డిసిషన్, పాకిస్తానీ పౌరులపై ప్రయాణ నిషేధం కూడా విధించింది భారత్. పాకిస్తానీ పౌరులకు అన్ని వీసాల్ని రద్దు చేసింది. సార్క్ వీసా మినహాయింపు ఒక్కటి, ఆ స్కీమ్ని కూడా సస్పెండ్ చేశారు. అండ్ భారత్లో ఉన్న పాకిస్తానీలు ఏప్రిల్ 27 నాటికి దేశం విడిచి వెళ్ళాలని, వైద్య వీసాలు అయితే ఉంటాయని అది కూడా ఏప్రిల్ 29 వరకే, అంటే మరొక 2 రోజుల వరకే చెల్లుతాయని ఆదేశించారు. అయితే పాకిస్తాన్ దేశం కొందరు పౌరుల్ని తీసుకోవడానికి నిరాకరిస్తుంది, అది కూడా పాకిస్తాన్ పౌరుల్ని. రైట్. ఇక ఫోర్త్ డిసిషన్ చూద్దాం. పాకిస్తాన్ నుండి దిగుమతుల్ని నిషేధించింది భారత్. ఇది లేటెస్ట్ బ్యాన్, తాజా నిషేధం. జాతీయ భద్రతా కారణాలతో పాకిస్తాన్ నుంచి అన్ని దిగుమతులు, ట్రాన్సిట్ వస్తువులపై పూర్తి నిషేధం విధించారు. ఇది వాఘా అటారీ వాణిజ్య మార్గం మూసివేత తర్వాత జరిగింది. రైట్. ఇంకా అలాగే దీంతో పాటు మరొక మెయిన్ డిసిషన్, పాకిస్తాన్ విమానాలపై గగనతలంలో నిషేధం విధించారు. ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు పాకిస్తాన్కు చెందిన అన్ని విమానాలు భారత గగనతలంలో ప్రయాణించకుండా నిషేధం విధించారు. సైనిక, వాణిజ్య, పౌర విమానాలు అన్నింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని చెప్పారు. అండ్ అలాగే భారత విమానాలపై కూడా పాకిస్తాన్ గగనతలానికి నిషేధానికి ప్రతిస్పందనగా ఇది జరిగింది. రైట్. ఇక నెక్స్ట్ డిసిషన్ చూద్దాం. మెయిన్గా ఇది కూడా తీసుకుంటుందని అనుకోలేరు, ఎందుకంటే ఇది కూడా అనూహ్య నిర్ణయం. పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్పై కూడా బ్యాన్ విధించారు. అదేవిధంగా పాకిస్తాన్ సోషల్ మీడియాపై కూడా నిషేధం పడింది. పహల్గాం దాడి తర్వాత కొందరు మెయిన్గా పాకిస్తాన్కి సంబంధించిన వెబ్సైట్లు కానీ ఈ సోషల్ మీడియా కానీ తప్పుడు సమాచారం అందిస్తోందని, సమాజ విద్వేషకర కంటెంట్ని ప్రచారం చేస్తోందని గుర్తించారు. సో అవైన సోషల్ మీడియా వేదికలు, ఛానల్స్, సపోజ్ ఎగ్జాంపుల్ జియో న్యూస్, ఏఆర్వై న్యూస్, డాన్, ఇట్లాంటి 16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేశారు. అండ్ వీటితో పాటు షోయబ్ అఖ్తర్, అందరికీ తెలుసు, రావల్పిండి ఎక్స్ప్రెస్ మెయిన్ బౌలర్, మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ వంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వారి ఛానల్స్ను కూడా నిషేధించింది భారత్. కొన్ని పాకిస్తానీ సెలబ్రిటీల ఇన్స్టాగ్రామ్ ఖాతాల్ని కూడా బ్లాక్ చేశారు. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసి చూసుకోవచ్చు. సో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కూడా బ్యాన్ చేసింది భారత్. ఇక నెక్స్ట్ డెసిషన్ చూద్దాం. దౌత్యపరమైన చర్యలు. 2 దేశాలకు సంబంధించి న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ నుంచి పాకిస్తానీ సైనిక సలహాదారుల్ని బహిష్కరించారు. ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్ నుంచి భారత సలహాదారుల్ని వెనక్కి రప్పించారు. అంతేకాదు, ఇస్లామాబాద్లో భారత హై కమిషన్ సిబ్బందిని 55 మంది ఉంటే, అక్కడ మన వాళ్ళు 55 మంది ఉంటే ఆ సంఖ్యని 30కి తగ్గించారు. ఇక ఇవే కాదు, ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పన్నాగాల్ని ఎండగట్టే ప్రతి ప్రయత్నాన్ని విడిచిపెట్టుకోవట్లేదు భారత్. అన్నీ చేసేస్తోంది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్న సభ్య దేశాలతో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇక పాకిస్తాన్కి ప్రపంచ బ్యాంక్ సాయం పైన అభ్యంతరం తెలిపింది భారత్. అమెరికా, టర్కీ దేశాలకు కూడా పలుమార్లు విజ్ఞప్తి చేస్తూ పాకిస్తాన్ వెనకేసుకు రావద్దని చెబుతోంది భారత్.